సో ఇది పన్నీర్ రోజ్ అంటారండి. పన్నీర్ రోజు ఇది కూడా పూసిన తర్వాత చూడండి ఇట్లా విడివిడిగా కాకుండా పెటల్స్ దగ్గరగా ఉంటాయి. ఇది కూడా 10 days ఉంటుంది పూసిన తర్వాత. అసలు ఒకప్పుడు నాటు గులాబీ ఒకటే కదండి, ఈ పన్నీర్లు ఇవన్నీ లేవు కదండి. సో ఈ కొత్తగా వస్తున్నాయి, డెవలప్ చేస్తున్నారు. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, డెవలప్మెంట్ బాగుంది. కానీ మన గార్డెన్ లో ఇంత చక్కగా పూల మొక్కలు అన్ని కూడా పాపాయమ్మ గారు ఎక్కడ ఉంటే అక్కడ పలకరిస్తూనే ఉన్నాయి. అవి ఇది ఆరెంజ్ రోజ్, ఆరెంజ్ కలర్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారండి ఇన్ని కలర్స్ మీరు? నర్సరీకి వెళ్ళినప్పుడల్లా నాకు లేని మొక్కలు తెచ్చుకుంటా. అంటే నర్సరీలో కంపల్సరీ అది చెట్టు పువ్వు ఉన్నది తీసుకుంటారు. ఆబ్వియస్లీ అందరు నర్సరీకి వెళ్ళామంటే అంటే నర్సరీ వాడి మీద నమ్మకం ఉంటే ఓకే. నర్సరీ కొంతమంది ఇది అని ఇస్తారు, అదేమో ఆ మొక్క ఉండదు, ఒక్కోసారి ఏదో వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా పువ్వుకు పూసినా గానీ కాయ కాసినా గానీ అదే తీసుకుంటే ఓకే ఫైన్, రిలాక్స్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది బేబీ పింక్. ఇదిగో నైస్, ఇలా ఉంటాయి, ఈ చెట్టు నిండా ఉంటాయి ఈ బేబీ పింక్. ఒక్కొక్కసారి ఇప్పుడు రాలిపోయింది, ఇవి ఊరికే తొందరగా రాలిపోతాయి. బేబీ పింక్ ఒక 2-3 days ఉంటాయి అంతే చెట్టు మీద. సో ఇలాగే ఇక్కడ కింగ్ లాగా ఉంది. ఇది పర్పుల్ కలర్ రెడ్ కలిపి ఉంటది. పర్పుల్ రెడ్ చూడండి, పర్పుల్ రెడ్ కలిపి అవును కూడా బాగా పూస్తుంది. నేను కలర్ చూసి మల్టీ కలర్ ఉందని. అంటే ఇది పెరుగుతున్న కొద్దీ ఈ కలర్ వస్తుందండి, లేకుంటే ఫస్ట్ ఇలా వచ్చి తర్వాత ఈ కలర్ కన్వర్ట్ అవుతుందా? ఫస్ట్ ఇలా ఉంటది, మల్టీ కలర్ వస్తుంది, పెరుగుతున్న కొద్దీ ఇలా అయిపోతుంది. మొత్తం రెడ్ అయిపోతుంది. సూపర్. అలాగే చూడండి ఇది సూపర్. ఈ మొగ్గ ఇది సింహాచలం సంపంగ అండి. చాలా మంచి స్మెల్ ఉంటుంది. సింహాచలం సంపంగ అది ఒక మంచి డివైన్ స్మెల్ వస్తుందండి. సో అంటే ఇలా ఈ కలర్ వచ్చాక స్మెల్ వస్తుందా, లేక నార్మల్ గా కూడా స్మెల్ ఉంది. చాలా బాగుంది, సూపర్. ఇది కూడా మల్టీ కలరే, చాలా బాగుంటది. ఇంకా వర్షానికి పాడైంది. ఇది వేరు, ఇది చెట్టు. చెట్టు మీదనే మొత్తం చెట్టు మీద వదిలేస్తారు, అంతా చెట్టు మీదనే వదిలేస్తారు. అందుకని ఇంకా ఇప్పుడు చేయాలి, బాగా చేయాలి. సో ఇక్కడ నుంచి ఇంకా మందారం స్టార్ట్ అయిపోయింది అన్ని. అక్కడ పీస్ లిల్లీ అండి, వాటర్ లిల్లీ సారీ వాటర్ లిల్లీ. మేము వచ్చినప్పుడు బేసిక్ గా అది బ్లూమ్ అయి లేదు, మేము వచ్చి కొద్దిసేపు షూటింగ్ చేసాక చక్కగా బ్లూమ్ అయిందండి. ఇప్పుడు అది సూర్యుడు వచ్చిన తర్వాత బ్లూమ్ అవుతుంది. కమలా పువ్వు అంటారు, ఏదో కమలం. ఫస్ట్ అది అంటారు కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ లో మనము వీడియో పెడితే చక్కగా ఇట్లా బ్లూమ్ అయ్యేటట్టు కనిపిస్తా ఉంది. ఒక 10 నిమిషాలు ఇంకా వైట్ కూడా బ్లూమ్ అయిపోతుంది, అంటే ఓపెన్ అయిపోతుంది చక్కగా. అవును, కొంచెం ఎండ వస్తే బ్లూమ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ వైట్ మందార రోజు 2 పూలు మినిమం పూస్తుంది. ఇది చూడండి, కొమ్మకి బడ్ ఉంటది. రెండు మాక్సిమం 6 కూడా వస్తాయి. ఈ రోజు 2 వచ్చింది. ఓకే. సో ఇది పింక్, ఇది వైట్. ఎంత పెద్దగా ఉంది, ఏనుగు సరే ఇట్లా చెవులు ఉంటాయి కదా అట్లా ఉన్నట్టుంది, పెద్దగా వచ్చేసింది. సో వీటి కూడా సేమ్ అంటే అవే ఇస్తారా మొత్తం? రెగ్యులర్ సేమ్ ఫార్ములా, బియ్యం కడిగిన నీళ్లు, పుల్లటి మజ్జిగ, మీరు స్పెషల్ గా ఆర్డర్ చేసుకునే ఇంగువ అండ్ పసుపు. రైట్. అంటే ఈ పసుపు కూడా బయట ఎక్కడ కొన్నది కాదు, కొద్దిగా మన ఇంట్లో అయితే జాగ్రత్తగా ఇది అవుతుంది, ఇంట్లో చేసుకున్నదే. సో ఇది చక్కగా ఇది వస్తుంది. సో అక్కడ అదే ఇది పింక్ అండి, పింక్ వైట్. సార్ ఈ ఒకటే దానికి 2 కలర్స్ వచ్చాయా, లేకుంటే అదేంటండి? అది ఫస్ట్ వైట్, 2 మొక్కలు కొమ్మలు కలిసినాయి అక్కడ. ఓకే, 2 మొక్కలు వైట్ పింక్ కొమ్మలు కలుస్తున్నాయి అక్కడ. రైట్. 2 వేరు చెట్లు, కాకపోతే 2 కలవడం వల్ల ఒకటి వైట్ వచ్చింది. సో అంటే ఇప్పుడంటే 2 కొమ్మలు కలిసి అలా వచ్చినాయి. కాకపోతే ఎప్పుడన్నా ఈ
చాలా మంది అంటుకడుతుంటారు కదండి, అట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? 2 కలర్స్ ఓహో, చెయ్యలేదు, చెయ్యాలి. గ్రాఫ్టింగ్ చేస్తుంటారు కొంతమంది, 2 రకాల ఒకటే చెట్టుకి 2 రకాల పువ్వులు 4 రకాల పువ్వులు రావాలి అని చెప్పేసి కొద్దిగా ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు? చేయలేదు. కానీ చేయకున్నా కానీ మీకు ఆ చెట్లు 2 కలిసి అవే వచ్చేస్తాయి న్యాచురల్ గా. ఇక్కడ ఇది కూడా చాలా వస్తాయి పువ్వులు, చిన్నగా ఉన్నాయి, అవి చాలా వస్తాయి. బ్రైట్ గా కనిపిస్తుంది కలర్, బ్రైట్ గా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కొద్దిగా పెద్దగా ఎత్తున కొద్ది అవి డల్ అవుతుంది కలర్, కానీ అది మాత్రం పెద్దవైతే మందారాలు రోజు 1-2 వస్తాయి, దానికి 10-12 పూలు వస్తాయి. ఎక్కువ పూలు వస్తాయి పూజకని నేను అది పెట్టుకున్నా. ఓకే ఓకే ఓకే. సో అది చిన్న పాట్ లో పెట్టేశారు మీరు? చిన్న పాట్ అంటే సరిపోతుంది.